2024 సండే మార్కెట్ క్యాలెండర్ ఆవిష్కరణ. బంధువులు కలిసినట్లుగా ఉంటుంది. ఒక్కొక్కసారి బంధువుల కంటే కూడా ఇటువంటి మిత్రులు కలిసినప్పుడు ఎక్కువ ఆనందంగా ఉంటుంది. బంధువులు కలిసినప్పుడు ఆస్తులు అది నువ్వు ఎంత సంపాదించినావు, ఈ మాటలు, వాడెట్లా ఈడెట్లా, ఈ గొడవలు కూడా ఉంటాయి. ఈ మిత్రులు కలిసినప్పుడు, ఇటువంటి మిత్రులు కలిసినప్పుడు ఒక మంచి సమాజాన్ని గురించి ఆలోచన చేయడం, ఆ సమాజం కోసం ఒక ప్రయత్నం చేయడం అనే ఆలోచనతో ఉండే వాళ్ళతోటి గడపడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంటుంది. సండే మార్కెట్ మిత్రులు ప్రతి సంవత్సరం ఒక మంచి క్యాలెండర్ని తీసుకొస్తున్నారు. జనం ఎదురు చూసేలాగా చేశారు. వాళ్ళు ఈ వరవడిని సృష్టించారు, ఒక మంచి క్యాలెండర్ని తీసుకొస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఒక మంచి క్యాలెండర్ని తీసుకొచ్చారు. ఈ క్యాలెండర్లో పాత రోజుల్లో పెద్దవాళ్ళు ఉండేది. పెద్దవాళ్ళు ఉండి నాయన ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, అది తప్పు, ఇది తప్పు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అయిపోయినాము. ఎవరికి ఎవరు చెప్పే పరిస్థితి లేని వాతావరణంలో మనం ప్రస్తుతం బతుకుతున్నాము. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సంవత్సరం తెచ్చిన 2024కు సంబంధించిన క్యాలెండర్లో చాలా మంచి విషయాలు మన పెద్దవాళ్ళు కూర్చొని మనకు కూర్చొని పెట్టి ఇది నాయన ఇట్లుంటే బాగుంటుంది, అట్లుంటే బాగుంటుందని చెప్పినట్టుగానే ఈ క్యాలెండర్లో చాలా విషయాలు మనం బాగుండడం కోసం విషయాలు ఉన్నాయి. మనం బాగుండాలంటే చాలామంది అనుకునేది మనం గట్టిగా, మనం నిజాయితీగా, మనం ఒక పద్ధతిగా ఉంటే మనం బాగుండగలం అని అనుకుంటుంటాం. కానీ వాస్తవం ఏమిటంటే సమాజం బాగలేకుండా మనం బాగుండడం అనేది సాధ్యం కాదు. కాబట్టి మనం బాగుండాలని కోరుకునే వాళ్ళందరూ మనతో పాటు మనం బాగుండడంతో కృషి చేసే, దాంతోపాటు సమాజం బాగుండడం కోసం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానంటే, మనం దోమలు లేకుండా, దోమలు కుట్టకుండా మనం దోమతెరలు వేసుకొని రకరకాలుగా దోమల నుంచి రోగాలు కాపాడుకోవాలని అనుకుంటుంటాం. కానీ సమాజంలో దోమలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం కూడా సాధ్యం కాదు. మనల్ని మనం దోమల సంబంధించిన రోగాల నుంచి కాపాడుకోవాలంటే మన ఇంట్లో మనం దోమతెర కట్టుకొని దోమల నుంచి కాపాడుకోవడం కూడా కాకుండా సమాజంలో దోమలు లేని ఒక వాతావరణాన్ని సృష్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సమాజాన్ని బాగు చేయడం, మనల్ని మనం బాగు చేయడం, ఈ రెండు ఒకదాన్నొకటి కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. సండే మార్కెట్కి సంబంధించి అసలు చాలా దేశాల్లో చిన్న చిన్న విషయాల మీద కూడా చరిత్రగా రికార్డు చేస్తారు. మన నెల్లూరు జిల్లాకు కూడా సారా వ్యతిరేక ఉద్యమాన్ని రికార్డు చేయడానికి నిజంగా చెప్పాలంటే మన దేశంలో వాళ్ళు రికార్డు చేసింది చాలా తక్కువ. సారా వ్యతిరేక ఉద్యమం అంత పెద్ద ఉద్యమం జరిగితే దాన్ని రికార్డు చేయడం, అసలు దాని చరిత్రను ఎక్కించడం అనేవాళ్ళు మన వైపు నుంచి జరిగిన కృషి తక్కువ. నార్వే, స్వీడన్ దేశం నుంచి ఒక ఆమె, ఆస్ట్రేలియా నుంచి ఒక ఆమె వచ్చి ఇక్కడ మన ఇళ్లల్లో తిని మన అన్నం, వాళ్ళకి లెట్రిన్ లేకుండా మామూలు చెంబు పట్టుకొని బయటికి పోవడం అనేది చాలా కష్టమైన పరిస్థితి, వాళ్ళ ఊహకు కూడా అందదు. అటువంటిది ఆమె ఒక పల్లెటూళ్ళలో ఒక చిన్న గుడిసెలో కాపురం ఉండి దాదాపు సంవత్సరం రోజులు ఇక్కడ ఉండి ఆమె చెంబు పట్టుకొని అందరితో పాటు బయటికి పోయి అసలు జనంతో మమేకం అయిపోయి ఒక చరిత్రను ఒక పుస్తకంగా రాసినారు. ఇటువంటి చరిత్రలు రాసే ఒక క్రమం పెరగాల. మనకు చరిత్రలు రాసే పరిస్థితి పెరిగినప్పుడు సండే మార్కెట్ కూడా ఒక మంచి చరిత్రగా మారుతుంది. ఆ చరిత్రలో ఇది అసలు నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తే వీళ్ళు ఎలా ప్రారంభించినారు, ఎట్లా ప్రయాణం చేస్తున్నారు, ఇవన్నీ చూసినప్పుడు ఇది ఒక మంచి చరిత్రగా రికార్డు చేయాల్సిన విషయంగా అనిపిస్తుంటుంది. ఆ చరిత్రలో ఈ సండే మార్కెట్కి సంబంధించిన చరిత్రలో క్యాలెండర్కి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇంత మంచి పని చేస్తున్నందుకు సండే ఈ సంవత్సరం అయితే 3 విషయాలు ఉన్నాయి. మంచి విషయాలు ఈ సంవత్సరం క్యాలెండర్లో మంచి, మనం సమాజం ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే బాగుంటాము అనే దాంతోపాటు మన ఆరోగ్యానికి సంబంధించి కూడా ప్రతి పేజీలో ఒక సూక్తికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. కాబట్టి మనము బాగుండడం అంటే మన ఆరోగ్యానికి సంబంధించిన పరిస్థితులు బాగుండాలా. మాకు ప్రతి ఇంటి పక్కన ఆసుపత్రి పెట్టడం, ప్రతి ఇంటి పక్కన మందుల షాప్ పెట్టడం గాను ఆరోగ్యం బాగుండడం అని అంటే అసలు మందులు వాడే పరిస్థితి లేకుండా ఉండడం, మందుల షాపులు వాడే పరిస్థితి లేకుండా ఉండడం, డాక్టర్ల అవసరం కూడా తక్కువగా ఉండడం నిజమైన ఆరోగ్యము. ఈ సండే మార్కెట్ కానీ ఇటువంటి మిత్రులందరూ కూడా నిజమైన ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారు. ఎక్కువ మందులు వాడే ఆరోగ్యం కోసం కూడా మందులు వాడకుండా ఎట్లా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే దాని మీద చూస్తున్నారు. అదేవిధంగా ప్రతి రంగంలో కూడా
ఆరోగ్య విషయమే కాకుండా విద్యలో కూడా చదువులు ఎట్లుండాలనే దాని మీద ఒక క్యాలెండర్ తెచ్చారు. నిజమైన చదువులు అంటే ఎట్లుండాలనే దాని మీద ఒక క్యాలెండర్ తెచ్చారు. ప్రతి విషయం మీద మన పర్యావరణం ఎట్లుండాలనే దాని మీద ఒక క్యాలెండర్ తెచ్చారు. అట్లా ప్రతి సంవత్సరం ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఆ అంశం మీద ఒక క్యాలెండర్ తెస్తూ ఒక కొత్త వరవడికి అసలు క్యాలెండర్లు అంటే సమాజంలో ప్రత్యామ్నాయాలు, అన్ని విషయాల్లో ప్రత్యామ్నాయాలు ఉండాలనుకుంటున్నాం. క్యాలెండర్ల విషయంలో కూడా ప్రత్యామ్నాయాలు ఉండాలి. ఒక యాంత్రికంగా ఏ క్యాలెండర్ చూసినా ఏముందిరా ఇదే అంతేలే, ఏదో ఒక పటం వేసినారు లేకపోతే ఏదో ఒకటి చెప్పినారు, ఇది ఏం క్యాలెండర్ లేనని పక్కన పారేసి కాకుండా గుర్తుపెట్టుకొని ఒక పుస్తకం లాగా పడేయడం కాకుండా పుస్తకం లాగా గుర్తుపెట్టుకొని చదవడానికి తగిన పుస్తకం లాగా, ఒక మంచి పుస్తకం లాగా ఈ క్యాలెండర్ ఉపయోగపడుతుంది. అటువంటి క్యాలెండర్ను రూపకల్పన చేసిన మిత్రులకి, అదేవిధంగా ఆ క్యాలెండర్ను నలుగురికి పంచుతూ క్యాలెండర్లు అంటే ఇట్లుండాలనేది నలుగురికి తెలియజేసిన మిత్రులకు, సండే మార్కెట్ మిత్రులకి, ఆ కమిటీకి నేను మనస్ఫూర్తిగా ప్రజా సైన్స్ వేదిక సైన్స్ ఉద్యమం తరఫున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేక సంస్థతో ఒక క్యాలెండర్ రూపొందించి జ్ఞానాన్ని సంపూర్ణించే విధంగా రూపొందించి రిలీజ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రజల్లో ఎంతో చైతన్యంతో కలిగించాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఈ క్యాలెండర్ని మా కమిటీ ద్వారా మా మార్కెట్ గౌరవ అధ్యక్షులు శ్రీ కిషోర్బాబు గారి ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ని మేము ఎప్పుడు కూడా ప్రారంభిస్తాం. అదేవిధంగా ఈసారి కూడా ఒక ప్రత్యేక సంస్థతో ఈ క్యాలెండర్ని విడుదల చేస్తున్నాం. దానికి మొత్తం ఎంతో ఆనందంగా ప్రారంభం చేశాం. అందరికీ శుభాకాంక్షలు, అడ్వాన్స్గా జన్మ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ కలడిస్తాం. ప్రతి సంవత్సరం మొదటి నుంచి మీ పేరు చెప్పి. మొహమ్మద్ హఫీజుద్దీన్, మార్కెట్ అధ్యక్షులు. ప్రతి సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మేము ప్రత్యేక సంచికతో క్యాలెండర్ని విడుదల చేస్తున్నాం. ఈ క్యాలెండర్ని విడుదల చేసే భాగంగా ఎంతో జ్ఞానాన్ని రూపొందించి మా మార్కెట్ కమిటీ ద్వారా ఎంతో కష్టపడి క్యాలెండర్ను విడుదల చేస్తుంటాము. ఈసారి కూడా ఒక ప్రత్యేక కాన్సెప్ట్తో క్యాలెండర్ని రిలీజ్ చేసినందుకు ఎంతో ఆనందిస్తున్నాం. అదేవిధంగా పట్టణ రాజకీయ నాయకులకు, అధికారులకు మరియు పట్టణ ప్రజలకు, మా కస్టమర్ వినియోగదారులందరికీ జనవరి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. సండే మార్కెట్ క్యాలెండర్ అంటేనే నెల్లూరు నగరంలో ఒక ప్రత్యేకమైన ఒక వాతావరణంతో వస్తుందనేది దాదాపు జనాల్లో అందరికీ గుర్తింపు పొందిన ఈ క్యాలెండర్ ఎప్పుడులాగానే ప్రతి సంవత్సరం ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని ఒక్కొక్క సంవత్సరం మేము చేయడం అనేది జరుగుతుంటుంది. ఈసారి కూడా మూఢనమ్మకాల మీద మనకు సంఘ సంస్కృతులు మన ఈ సంఘాన్ని సంస్కృతి కోసం ఎట్లా అయితే ఈ సమాజం ముందుకు పోవడానికి మనకి సలహాలు సూచనలు చెప్పారో అటువంటి విషయాల్ని మనం ఈరోజు ఈసారి ఈ క్యాలెండర్లో పెట్టి జనానికి దీన్ని తీసి పంపకం చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే ఈ కార్యక్రమం కంటిన్యూగా చేసే వాతావరణానికి మేము ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం.